This conference will now be recorded. సో డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అంటే ఇన్స్టాలేషనే. కానీ ఏంటంటే డిఫరెంట్ సిస్టంలో ఇన్స్టాన్సెస్ని ఇన్స్టాల్ చేస్తాం. అన్ని ఇన్స్టాన్సెస్ స్టాండర్డ్ సిస్టమ్ అంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, 3 ఇన్స్టాన్సెస్ ఒకే సిస్టంలో ఇన్స్టాల్ అవుతాయి. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అలా కాదు. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో మెయింటైన్ చేసేలాగా. సో రకరకాలుగా మెయింటైన్ చేసుకోవచ్చు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో అలా మెయింటైన్ చేయవచ్చు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. లేదా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒక సిస్టమ్ అలా మెయింటైన్ చేయవచ్చు. లేదా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, అడిషనల్ ఒక సిస్టంలో అలా మెయింటైన్ చేసుకోవచ్చు. సో అలా చేయాలంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ద్వారానే జరగద్ది. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో, ఈ ట్రైనింగ్ లో నేను ఏంటంటే ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒక సిస్టంలో మెయింటైన్ చేస్తాం. దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సో ఇది ఎంటీ ఓఎస్. ఇప్పుడే ఓఎస్ ఇన్స్టాల్ చేసిన ఒక ఎంటీ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ఏ ఇన్స్టాన్స్ అయినా ఇన్స్టాల్ చేయాలంటే ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ముందు మనం ఇన్స్టాల్ చేయాలంటే ఎఫ్క్యూడిఎన్ సెట్ చేసుకోవాలి. దిస్ పీసీ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి, చేంజ్ సెట్టింగ్స్ క్లిక్ చేయాలి, క్లోజ్ చేసేయాలి, చేంజ్ క్లిక్ చేయాలి. ఈ సిస్టమ్ కి నేను యూజ్ చేస్తున్న కంప్యూటర్ నేమ్ వచ్చి DEVSRV. మోర్ క్లిక్ చేయాలి, డొమైన్ నేమ్ ఎంటర్ చేయాలి, pk.techsystems.edu. సో డొమైన్ నేమ్ ఎంటర్ చేశాక ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేయాలి, క్లోజ్ క్లిక్ చేయాలి, రీస్టార్ట్ లేటర్ చేస్తాను. సో ఇలాగా ఎఫ్క్యూడిఎన్ సెట్ చేసుకున్నాక పేజింగ్ ఫైల్ సైజ్ చేయాలి. పేజింగ్ ఫైల్ సైజ్ చేయాలంటే డెస్క్టాప్ మీద ఉన్న డిస్ప్లేని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి, అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ క్లోజ్ చేసేయాలి, సెట్టింగ్స్, అడ్వాన్స్ ట్యాబ్, చేంజ్. సో ఇక్కడ డ్రైవ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ దీనికి టిక్ మార్క్ రిమూవ్ చేసేయాలి. డి డ్రైవ్ నేను పేజింగ్ ఫైల్ సైజ్ చేసేది కస్టమ్ సైజ్. సో నేను ఇప్పుడు ఒక సైజ్ ఇస్తున్నాను, 30 GB ఇస్తున్నాను. సెట్ క్లిక్ చేయాలి, ఓకే అప్లై, ఓకే రీస్టార్ట్ నౌ. ఇలాగా ఆ సిస్టంలో ఫస్ట్ ఎఫ్క్యూడిఎన్ పేజింగ్ ఫైల్ సైజ్ అనేది చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయ్యి మ్యాపింగ్ ఆఫ్ ఐపీ అడ్రస్ చేయాలి. సో ఈ సిస్టంలో మనం ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్సే ఇన్స్టాల్ చేయాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ admin.123. ఓకే, ఇప్పుడు ఐపీ అడ్రస్ చెక్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి హోస్ట్ నేమ్ DEVSRV, IP config 192.168.0.150 ఐపీ అడ్రస్. అది పింగ్ అవుతుందా లేదా? ఓకే, పింగింగ్ అవుతుంది, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మ్యాపింగ్ చేయాలి. దిస్ పీసీ డబల్ క్లిక్ చేసి సి డ్రైవ్, విండోస్, డ్రైవర్స్, సిస్టమ్ 32, ఇక్కడ సిస్టమ్ 32 ఫోల్డర్, డ్రైవర్స్, ఈటీసీ, పోస్ట్ ఫైల్, నోట్ ప్యాడ్. సో ముందు ఐపీ అడ్రస్ టైప్ చేయాలి మనం, 192.168.0.150 0.150 ఐపీ అడ్రస్. స్పేస్ ఇచ్చి కంప్యూటర్ నేమ్ వచ్చి DEVSRV, ఫైల్ సేవ్. సో ఇప్పుడు పింగింగ్ అవుతుందా లేదా? పింగ్ DEVSRV.
ఓకే, మ్యాపింగ్ కూడా అయిపోయింది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేయాలి ఒక సిస్టంలో అంతే. ఫస్ట్ ఏం చేయాలి, ఎఫ్క్యూడిఎన్ చేయాలి, తర్వాత పేజింగ్ ఫైల్స్ చేయాలి, తర్వాత మ్యాపింగ్ చేయాలి. ఇప్పుడు ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేయాలంటే మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏవేవి అంటే ఎస్డబ్ల్యూపిఎం, కెర్నల్, ఇంకేం అవసరం లేదు. ఆ రెండు సాఫ్ట్వేర్సే కావాలి. నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. SAPERP 6.0 EHPET అనే నేమ్తో ఒక ఫోల్డర్ని నేను క్రియేట్ చేశాను. సో మనకి SWPM ఫోల్డర్ కావాలి, కెర్నల్ కావాలి, ఈ రెండు మనకు కావాలి. SWPM సో ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేయాలంటే మీకు SWPM కావాలి, కెర్నల్ కావాలి, ఇంకేం అవసరం లేదు. సో కెర్నల్ కావాలి. సో ఇప్పుడు SWPM ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కూడా సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ యూస్ చేసి చేస్తాము. సో స్క్రోల్ డౌన్ చేసి SAP Engine డబుల్ క్లిక్ చేయాలి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేయడానికి. యూజ్ రికమెండెడ్ సెక్యూరిటీ అండ్ కంపాటబిలిటీ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ admin.123. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఓకే క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్, SAP బిజినెస్ సూట్, EHPET for SAP ERP 6.0 app, database MS SQL server. ప్రిపరేషన్స్, ప్రీ రిక్వెస్ట్ చెక్ చేద్దాం. సో 1 2 3 4 సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. యూనిక్ కోడ్ సిస్టమే మనం ఇన్స్టాల్ చేసేది. SAP వాడు ఎప్పుడు రికమెండెడ్ చేసేది కూడా యూనిక్ కోడ్ సిస్టమే. నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్, కెర్నల్ సాఫ్ట్వేర్ SAP exe.sar అనేది కెర్నల్. ఓకే, సో బ్రౌజ్ క్లిక్ చేసి డి డ్రైవ్ లో SAP ERP 6.0 EHPET లో కెర్నల్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సార్ మీ ప్రైమరీ కూడా సెలెక్ట్ చేసుకున్నారు కదా? ఏ సెలెక్ట్ చేసుకున్నా నేను అక్కడే అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ప్రీ రిక్వెస్టెస్ లో 4 సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదే. అసలు ఏం సెలెక్ట్ చేసుకోపోయినా కూడా ఏం కాదు అక్కడ. ఓకే ఓకే.
స్క్రోల్ డౌన్ చేయాలి, నెక్స్ట్ క్లిక్ చేయాలి. రివ్యూ పారామీటర్స్ చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్. అన్నీ ఓకే. స్వాప్ సైజ్ మాత్రం కండిషన్ నాట్ మ్యాట్, కరెక్ట్గా ఇవ్వలేదు నేను స్వాప్ సైజ్. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేస్తే ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అవ్వదు. ఈ సిస్టమ్కి రికమెండ్ చేస్తున్న స్వాప్ సైజ్ ఇది, ఈ స్వాప్ సైజ్ ఇవ్వాలి. కానీ నేను 30 GB ఇచ్చాను, కానీ అది 50 GB అడుగుతుంది స్వాప్ సైజ్. సో స్వాప్ సైజ్ స్వాప్ సైజ్ కరెక్ట్గా ఇవ్వాలి, కండిషన్ నాట్ మెట్. సో ఇప్పుడు స్వాప్ సైజ్ చేంజ్ చేయాలి. దిస్ పీసీ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్, అడ్వాన్స్డ్ ట్యాబ్, చేంజ్ D drive కి ఇనిషియల్ సైజ్ 49150 అడిగింది. 49150 50 GB సెట్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ప్రీ రిక్వెస్ట్ ఎస్ చెక్ మళ్ళీ చేయాలి. నేను ఎస్ క్లిక్ చేస్తే మళ్ళీ ప్రీ రిక్వెస్ట్ ఎస్ చెక్ అనేది జరగద్ది. ఓకే, స్వాప్ సైజ్ ఓకే, నేను కరెక్ట్ స్వాప్ సైజ్ ఇచ్చాను. ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేయొచ్చు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే, అది నాకు తెలుసు స్వాప్ సైజ్ ఎంత ఇవ్వాలనేది, కానీ మీకు అలా ఎర్రర్ వస్తే ఎలా చేంజ్ చేయాలి అనేది చూపి దానికోసం అలా చేశాను. క్లోజ్ క్లిక్ చేయాలి, ఎగ్జిస్ట్, బ్రౌజర్ క్లోజ్. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయాలి. ASCS ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేయాలి. దిస్ పీసీ డబుల్ క్లిక్ చేయాలి, D drive, SWPM, స్క్రోల్ డౌన్ చేసి SAPNST డబుల్ క్లిక్ చేయాలి. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేయడానికి. కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ వచ్చి admin.123. ఓకే క్లిక్ చేయాలి. MS SQL సర్వర్ ఇన్స్టాలేషన్, అప్లికేషన్ సర్వర్ యాప్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, ASCS ఇన్స్టాన్స్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేయాలి. లాగ్ ఆఫ్ అవుద్ది. ఓకే క్లిక్ చేయగానే సిస్టమ్ లాగ్ ఆఫ్ అవుద్ది. సో మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్ కంటిన్యూ చేయాలంటే సిస్టంలోకి లాగిన్ అవ్వాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ వచ్చి admin.123, ఎంటర్. సో సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది. మళ్ళీ SAPNST డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్. కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ admin.123. ఓకే క్లిక్ చేయాలి.
ఎస్ఏపి సిస్టమ్ ఐడి. ఈ ట్రైనింగ్లో నేను యూజ్ చేస్తున్న ఎస్ఐడి వచ్చి డిఈవి. ఎస్ఐడి ఎంటర్ చేశాక డెస్టినేషన్ డ్రైవ్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. డొమైన్ నేమ్ కరెక్ట్గా ఉంది. అలాగే ఇక్కడ టిక్ మార్క్ ఉంది, సెట్ ఎగ్జిక్యూటివ్ ఫర్ ఎస్ఏపి సిస్టమ్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. మాస్టర్ పాస్వర్డ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలంటే ఈ మాస్టర్ పాస్వర్డ్ ద్వారానే జరగద్ది. సో ఈ పాస్వర్డ్ ని మర్చిపోకూడదు. basis.123 ఇస్తున్నాను స్మాల్ లెటర్స్ లో. basis.123 మాస్టర్ పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంటర్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్. sapexe.sar కెర్నల్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయాలి. బ్రౌజ్ క్లిక్ చేసి డి డ్రైవ్ లో sapse కెర్నల్. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్. అవైలబుల్ హోస్ట్ ఏజెంట్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ 00 ఉంది. ఈ ట్రైనింగ్ లో నేను ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ 10 గా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ పోర్ట్ నంబర్ గుర్తు పెట్టుకోండి, నేను తర్వాత అడుగుతాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో నాకు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లో ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ కావాలి, సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. రివ్యూ పారామీటర్ సమ్మరీ స్క్రీన్. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. చేంజ్ చేయడానికి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాలేషన్. సో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ తొందరగానే ఇన్స్టాల్ అవుతుంది, మనకి ఎక్కువ టైం తీసుకోదు.
ఏసిఎస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఏసిఎస్ ఇన్స్టెన్స్ అవుతే డేటాబేస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేయాలి. దాని తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్. ఇలాగా 1 by 1 రూల్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏసిఎస్ ఇన్స్టెన్స్ కంపల్సరీగా ఇన్స్టాల్ చేయాలి. దాని తర్వాత డేటాబేస్ ఇన్స్టెన్స్, దాని తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్.
సో ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయింది, సక్సెస్ మెసేజ్ వచ్చింది, ఓకే క్లిక్ చేయాలి. ఫీడ్బ్యాక్ క్లోజ్ చేసేయాలి, ఎగ్జిస్ట్, క్లోజ్. సో ఈ సిస్టమ్ తో పని అయిపోయింది. ఈ సిస్టమ్ లో ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసేసాం. సో ఇప్పుడు వేరే సిస్టమ్ కి వెళ్ళాలి. వేరే సిస్టమ్ లో డేటాబేస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, డేటాబేస్ ఇన్స్టెన్స్, డేటాబేస్ సాఫ్ట్వేర్ కూడా కాపీ చేసుకోవాలి ఇక్కడ. సో డేటాబేస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేసే సిస్టమ్ లో కెర్నల్ కావాలి, ఎస్డబ్ల్యూపిఎం కావాలి, ఎస్పోర్ట్ సాఫ్ట్వేర్ కావాలి, డేటాబేస్ సాఫ్ట్వేర్, అన్ని సాఫ్ట్వేర్స్ కావాలి డేటాబేస్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేసే సిస్టమ్ లో. సో కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నీ ఉన్నాయి. సో ముందుగా ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం, ఎందుకంటే ముందు ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ మనం ఇన్స్టాల్ చేయాలి. సో డేటాబేస్ ఇన్స్టెన్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తామో అక్కడ డేటాబేస్ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో డేటాబేస్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, ఎక్స్పోర్ట్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఈ లోపల మనం, సో ఇది ఎంటీ సిస్టమే, ఫ్రెష్ సిస్టమ్. సో దీనికి కూడా మనం ఎఫ్క్యూడిఎన్ పేజింగ్ ఫైల్ సైజు మ్యాపింగ్ ఇవన్నీ చేయాలి. ఎఫ్క్యూడిఎన్ చేయాలంటే డెస్క్టాప్ మీద ఉన్న దిస్ పీసీని సెలెక్ట్ చేసుకుని మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్, చేంజ్ సెట్టింగ్స్, చేంజ్. సో ఇక్కడ క్యూఏఎస్ ఎస్ఆర్వి, ఈ సిస్టమ్ యొక్క కంప్యూటర్ నేమ్ వచ్చి క్యూఏఎస్ ఎస్ఆర్వి. మోర్ క్లిక్ చేయాలి. డొమైన్ నేమ్ వచ్చి vk.techsystems.edu. ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లోజ్, రీస్టార్ట్ లేటర్ చేస్తాను. అలాగే దిస్ పీసీ రైట్ క్లిక్ ప్రాపర్టీస్, పేజింగ్ ఫైల్ సైజ్ కి అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్, క్లోజ్, సెట్టింగ్స్, అడ్వాన్స్ ట్యాబ్, చేంజ్ క్లిక్ చేయాలి.
టిక్ మార్క్ రిమూవ్ చేసి డి డ్రైవ్ కి పేజింగ్ ఫైల్ సైజ్ చేస్తున్నాను. సో నా సిస్టమ్ రికమెండెడ్ చేసే పేజింగ్ ఫైల్ సైజ్ వచ్చి సెట్ ఓకే ఓకే అప్లై ఓకే ఓకే. సో ఇది ఎక్స్ట్రాక్ట్ అయ్యాక రీస్టార్ట్ చేస్తాను. ఈ లోపల మ్యాపింగ్ కూడా చేసేద్దాం. దిస్ పీసీ సి డ్రైవ్ విండోస్ సిస్టమ్ 32 డ్రైవర్స్ ఈటీసీ హోస్ట్ ఫైల్ నోట్ ప్యాడ్. ఐపీ అడ్రస్ ఏంటి? ఐపీ అడ్రస్ చెక్ చేద్దాం. 192.168.0.198 ఐపీ అడ్రస్ 0.198. ఓకే. సో ఎఫ్క్యూడిఎన్ చేసేసాము, పేజింగ్ ఫైల్ సైజ్ చేసాము, మ్యాపింగ్ చేసాము, సాఫ్ట్వేర్స్ అన్ని రెడీగా ఉన్నాయి ఎక్స్ట్రాక్ట్ చేసుకుని. సో సిస్టమ్ రీస్టార్ట్ అవుతే డేటాబేస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి మనం. ఎందుకంటే ఎక్కడ మీరు డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తారో ఆ సిస్టంలోనే డేటాబేస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు డేటాబేస్ స్టార్ట్ చేయాలి. ఫైర్ వాల్ స్టాప్ ఉందో ఆఫ్ ఉందో చూసుకోవాలి. విండోస్ ఫైర్ వాల్, ఓకే ఫైర్ వాల్ ఆఫ్లోనే ఉంది. ఆఫ్ చేసుకోవాలి, రెండు ఆఫ్లో ఉండాలి ఫైర్ వాల్. ఓకే, ఇప్పుడు డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలి. డేటాబేస్ సాఫ్ట్వేర్ని ఎస్క్యూఎల్ ఫర్ ఎస్ఏపి. ఫస్ట్ ఆప్షన్ కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి, మళ్ళీ ఎంటర్ బటన్, మళ్ళీ ఎంటర్ బటన్. సో ఇన్స్టాల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. డేటాబేస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి.
సార్ సార్ వినయ్ సార్ హలో ఓకే, డేటాబేస్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయింది. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే, ఇంక ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసేది డేటాబేస్ ఇన్స్టాన్స్. HWPM డబుల్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి SAP డబుల్ క్లిక్ చేయాలి. సార్ అది ఇన్స్టాలింగ్ అని రాకుండా అప్లైయింగ్ అని వస్తే ఎర్రర్ మీరు వస్తుందా అప్లై సార్? కాదు, ఆల్రెడీ మీరు దాన్ని ఇన్స్టాల్ చేసి ఫ్రెష్ ఓఎస్ లో చేయలేదు. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది అన్ఇన్స్టాల్ చేసి అక్కడే మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటారు, అప్పుడు ఇన్స్టాల్ అవ్వదు. యూజ్ రికమెండెడ్ సెక్యూరిటీ అండ్ కంపాటబుల్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే క్లిక్ చేయాలి. కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ admin .123. ఓకే క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్. SAP Business Suite 7 2016, EHPate for SAP ERP 6.0 ABAP, database MS SQL Server, installation application server ABAP, distributed system, database instance. కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. లాగ్ ఆఫ్ అడగద్ది. లాగ్ ఆఫ్ రిక్వైర్డ్. ఓకే క్లిక్ చేస్తే లాగ్ ఆఫ్ అవుతుంది. లాగిన్ అవ్వాలి. మళ్ళీ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ admin .123. సో విండోస్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు //SAP గ్లోబల్ హోస్ట్ //SAP గ్లోబల్ హోస్ట్ దేని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అక్కడ?
ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ యొక్క సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, అందుకే ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలండి. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయకుండా డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయలేం. సో దీని ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనెక్ట్ అవుదానికి అడుగుతుంది, యూఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి ఎస్వైఎస్ ప్రొఫైల్. సో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ ఇన్ఫర్మేషన్. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయకుండా మనము కనెక్ట్ అవ్వలేం. సో ముందే ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసాం. //SAP గ్లోబల్ హోస్ట్. SAP గ్లోబల్ హోస్ట్ అంటే కంప్యూటర్ నేమ్. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ కంప్యూటర్ నేమ్ వచ్చి DEVSRV /SAPMNT /SID ఏంటి DEV /SYS ప్రొఫైల్ SYS/profile. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఒక్కసారి రిపీట్ చేయాలి సార్. అదొకసారి రివిజన్ లో చూడు. మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ ఎంత వీడియోలో ఒకసారి చూడండి, అర్థమవుతుంది. మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ 3610. 3610 సార్. 10 అనేది ఏంటి? ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ 10. మెసేజ్ సర్వర్ పోర్ట్ నంబర్ $36 అనుకోండి. ఆ $$ ప్లేస్ లో ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ యూస్ చేయాలి. సో ఇది ఇస్తేనే ఇప్పుడు కమ్యూనికేట్ అవ్వద్దు అక్కడ కనెక్షన్ కి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఆ సిస్టమ్ కి కనెక్ట్ అవుద్ది. కనెక్ట్ అయితేనే ఈ పేజ్ వస్తుంది. ఆ సిస్టమ్ కనెక్ట్ అవ్వలేదంటే అక్కడే ఎర్రర్ చూపించేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలంటే ఈ పాస్వర్డ్ ద్వారానే స్టార్ట్ చేయాలి. సో basis.123 మాస్టర్ పాస్వర్డ్ basis.123 అని స్మాల్ లెటర్స్ లో ఇస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. చేంజెస్ ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. యూనిక్ కోడ్ సిస్టమ్ మనం యూస్ చేసేది యూనిక్ కోడ్ సిస్టమ్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. డేటాబేస్ ఇన్స్టెన్స్ కంప్యూటర్ నేమ్ కరెక్ట్ గా ఉంది, చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. SAP SID ఏదో డేటాబేస్ ఐడి కూడా అదే. సో మన SAP SID DEV కాబట్టి డేటాబేస్ ఐడి కూడా DEV. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఏంటి ఏదో అడుగుతున్నారు, ఏంటి అర్థం కాలేదు ఎవరు? అడగడం లేదు సార్, అది రీడ్ చేస్తున్నా. స్క్రోల్ డౌన్ చేయాలి. కెర్నల్ ఫైల్ ఇది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సార్ ఈ 3 సేమ్ ఇప్పుడు ల్యాండ్స్కేప్ లో ఉండాలా, లేకపోతే ఇప్పుడు డిఫరెంట్ ఇంటర్నెట్ లో ఉండొచ్చు? ఒకే నెట్వర్క్ లో ఉండాలి. ఓకే సార్. ఒకే నెట్వర్క్ లో ఉండాలి 3 సిస్టమ్స్.
స్క్రోల్ డౌన్ చేయాలి, అవైలబుల్, నెక్స్ట్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి, నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఫైల్ అడుగుతుంది, బ్రౌజ్ చేసి ఎక్స్పోర్ట్ ఫైల్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి.
4 ఫర్ స్మాల్ సిస్టమ్స్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను పాత్ ఏం చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా పాత్ ఏం చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. 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 ఓకే, టైం తీసుకుంటుంది ఇది. సో ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. సో ఈ విధంగా డేటాబేస్ ఇన్స్టాన్స్ ని సపరేట్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంకో సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఇంకో సిస్టంలో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. సో ఇది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సో రేపు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకటే ఎలాగ ఇన్స్టాల్ చూస్తే మొత్తం కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే అబాప్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ మీరు మెయింటైన్ చేయాలంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉండాలి, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉండాలి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉండాలి. ఈ 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఈ 3 సిస్టమ్స్ కలిస్తే అబాప్ సాఫ్ట్వేర్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఈ రోజు క్లాస్ లో? డౌట్స్ ఏం లేవా? అవునా సార్? ఓకే, ఇక్కడ స్టాప్ చేస్తున్నాను.